నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని, అందరూ సంతోషంగా ఉండాలని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఉదయం జరిగిన పలు కార్యక్రమంలో శివకుమార్ పాల్గొన్నారు. ముందుగా ఐతానగర్లోని తన తండ్రి మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ కాలేజీ వద్దకు రాగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నాబత్తుని శివకుమార్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చాలు అందజేసి విశేష్ తెలియజేశారు. అభిమానులు, నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రజలందరికీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిందని, నూతన సంవత్సరంలో అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన కోరారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నియోజకవర్గ ప్రజలందరికీ మేలు జరగాలని, అలాగే ప్రజల ఎడల ప్రభుత్వాలు పారదర్శక పరిపాలన అందించాలని, నేను గత 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సంక్షేమాన్ని, అభివృద్ధిని చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం అంటే 24వ సంవత్సరం
కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే సుమారు 7 నెలలు అయింది. కనీసం ఈ సంవత్సరం అన్నా ఏమైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుంటా ఉండా. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి అక్కా చెల్లికి, అన్నా తమ్ముళ్ళందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.